చిత్రంలోని పాత్రలు కథనం ఎవరిని ఉద్దేశించి తీసినవి కాదు, కేవలం కల్పితము మాత్రమే. మనకి ఈరోజు టాపిక్ అంటే చాలీ గేమ్ అయితే మేము ఆడబోతున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటానుగా మనకు కరెక్ట్గా 12 అయితే అయ్యింది టైము. ఇప్పుడైతే మేమైతే చాలీ గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇదైతే మేమైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట మంది. మేము చూసుకుంటే ఇది మనమైతే చాలీ గేమ్కి అయితే మొత్తం అయితే సిద్ధం అయితే చేసుకునేసాం. చార్లీ ఆర్ యు దేర్? చార్లీ ఆర్ యు దేర్? చార్లీ ఆర్ యు దేర్? చార్లీ నువ్వు నార్మల్గా చచ్చిపోయినావా లేదా? ఇప్పుడు ఒక రెండో క్వశ్చన్ అయితే అయింది. నార్మల్ చచ్చిపోయినా అయితే కాదు, లేదా ఇంకెవరైనా చంపారా అయితే మేమైతే కనుక్కుంటాము. ఇప్పుడైతే మనము నార్మల్ చచ్చిపోయినా అంటే లేదనింది. ఇప్పుడు దాన్ని చార్లీని ఎవరైనా చంపారనేసి అయితే మేము ఇప్పుడు కనుక్కోబోతున్నాము. ఏం రెస్పాన్స్ వస్తుంది అయితే చూద్దాం. ఇప్పుడు మనం చార్లీ నిన్నెవరైనా చంపేశారా? ఎస్ అనేసి అయితే మనకి ఇప్పుడు వచ్చింది. నార్మల్గా అయితే చార్లీ అయితే చచ్చిపోలేదంట, ఎవరెవరు చంపారు అది ఎవరో కనుక్కున్నాము. ఎవరికన్నా ఇక్కడ ఉండే వాళ్ళకి లింక్ అప్ ఉన్నదా వాళ్ళతో అనేసి ఇప్పుడైతే మేమైతే క్వశ్చన్ అడగబోతున్నాం దాన్ని చార్లీని. చార్లీ నిన్ను చంపిన వాళ్ళతో మేము ఇప్పుడు ఆ 4 ఆడుతున్నాము. నిన్ను చంపిన వాళ్ళని ఈ 4తో ఏమన్నా లింక్ అప్ ఉందా? అసలు చార్లీని చంపిన వాళ్ళు ఎవరో మాకే తెలియదు, కానీ మా 4లో లింక్ అప్ ఉన్నదంటే ఆ లింక్ అప్ ఎవరో అయితే తెలియదు. ఇప్పుడైతే ఆ లింక్ అప్ ఎవరో మేమైతే చూసి మాత్రం కనుక్కుంటాం. ఇప్పుడు చార్లీ నిన్ను చంపిన వాళ్ళని నాసిర్కి ఏమన్నా సంబంధం ఉందా? ఇదే నీకేం సంబంధం దాంతో? ఏందిరా అది ఎస్ అని చెప్తా ఉంటే దాన్ని ఎన్నిసార్లు అడిగినా కానీ అసలు మాకు సంబంధం లేదు, అసలు చార్లీని ఎవరైతే చంపాడో, కానీ అది ఎస్ అనేసి చూపిస్తా ఉంది. ఇప్పుడు ఇదైతే చివరి క్వశ్చన్. అది ఎస్ అయినా నో అయినా ఇప్పుడైతే మేమైతే లాస్ట్ లో గేమ్ అయితే ఆపేయబోతున్నాము. చార్లీ ఈ గేమ్ మేము ఆపేయబోతున్నాం, ఆపేయవచ్చా? నో ఆపేద్దాం, ఇదంతా నో అనేసి చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే గేమ్ స్టార్ట్ చేసాం కదా. ఎండింగ్ అయితే ఒకటి అయిపోయింది, 1 గంట పడిందంట మన అయితే గేమ్ ఆడేదానికి అయితే.